विक्रमार्क खबरदार पार्टी विक्रमार्क खबरदार बालत राहुल नारा खबरदार बाल एमएलए खबरदार बाल मनोहर एमएलए खबरदार पार्टी विक्रमार्क खबरदार माल एमएलए खबरदार बालत राहुल नारा खबरदार पार्टी विक्रमार्क खबरदार रेवंत रेड्डी खबरदार पार्टी विक्रमार्क అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తడిగుడ్డతో మాల సామాజిక వర్గం గొంతు కోసిరని చెప్పేసని మేము వాళ్ళని హెచ్చరించదలుచుకున్నాం. నిన్న షమీం అఖ్తర్ కమిషన్ ఏ రిపోర్ట్ అయితే ఉందో కనీసం అసెంబ్లీలో ఒక హౌజ్ కమిటీ వేయకుండా మాల ప్రతినిధులని మాదిగ ప్రతినిధులతోటి ఆ రిపోర్టుని అధ్యయనం చేపించి దాదాపు ఒక 3-4 రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలనో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి వర్గీకరణ చేసేటప్పుడు 2011 సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. మరి ఈరోజు 2024 సెన్సెస్ ప్రకారం 70 లక్షల మంది దళితులు ఉంటే అందులో 30 లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు. మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా 5% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు నిజంగా 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది. మరి ఈరోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 10% మాదిగలకు 5% మాలల కంటే మాలా మాదిగ ఉపకులాలని ఒక గ్రూపులో పెట్టి వాళ్లకు 3% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే. బి గ్రూపులో మాల సామాజిక వర్గాన్ని పెట్టి 5% ఇవ్వాల్సి ఉండే. అదేవిధంగా సి గ్రూప్లో పెట్టి మాదిగలకు 7% ఇవ్వాల్సి ఉండే. మరి మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు మాల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మీరు నిన్నటి రోజు మీరు నిరూపించుకున్నారు. యావత్ తెలంగాణ మాలల జీవితంలో చీకటి రోజుగా మేమైతే భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ పార్టీ గాని టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు కూడా ఆ యొక్క వర్గీకరణ చేసినటువంటి విషయంలో ఇది సరి అయిన కాదు, ఇలా చేయొద్దు అని కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ లెక్కలు తప్పుల తడకగా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు 2024 లెక్కల ప్రకారం 70 లక్షలుంటే 2011 ప్రకారం ఎలా చేస్తారనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. అందుకే ఈ రోజు రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది ఈ 3 రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మొత్తం కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా ఈ వర్గీకరణ చేసిన తీరుతెన్నుల పట్ల మొత్తం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు రాస్తారోకులు చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీ మాలల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మాల సామాజిక వర్గం అంతా కూడా మనం నిర్ణయించుకోవాలి. మన సామాజిక వర్గం నుంచి ఉపకులమైన బట్టి విక్రమార్క శాసన మండలిలో నువ్వు ప్రవేశపెట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏ రోజు కూడా నువ్వు మాల సామాజిక వర్గం తోటి లేవు. మాల సామాజిక వర్గం కోటాలో నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు, కానీ మాల సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలని చెప్పేసి నిన్ను డిమాండ్ చేస్తూ యావత్ మాల సామాజిక వర్గం ఇటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మనమందరం కంకణబద్దులై మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాక్షిగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారు మాలల కన్నీరును మీరు చూసిర్రు. గతంలో ఉన్న 6% ఈ రోజు 5% కుదించడం సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము
మాల విద్యార్థులుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రేపు జరగబోయే స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. మాలల్ని తక్కువ స్థాయి చూస్తున్నారు. మీరు మందకించిన భయపడి ఈ రోజు 9% చేసిర్రు. గతంలో ఉన్న దాన్ని తుంగలో దొక్కిర్రు. మీరు కులగణన చేసిర్రు. వాస్తవ కులగణన లేదు. బీసీల జనాభా తగ్గించిర్రు. మీ దళితుల కులాలను తగ్గించిర్రు. మీ యొక్క అగ్రకుల జనాభా ఎక్కువ చూపిస్తున్నారు. కబద్దార్ రెడ్డి పాలకులారా, మాలల సత్తా ఏందో భవిష్యత్తులో చూపిస్తాం. మాలలకు అన్యాయం చేసిన పార్టీని బొంద పెడతాం. మాలలు రాజకీయంగా మేమే స్వతహాగా ఒక రాజకీయ పార్టీ పెట్టి మా దమ్మేందో చూపిస్తాం. తెలంగాణలో అన్ని పార్టీలు కూడా అందరూ కూడా మందకిస్తా అంటుంటారు. మాలల దమ్మేందో చూపిస్తాం భవిష్యత్తులో. కబద్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. నిన్నటి రోజున ఫిబ్రవరి 4, 2025 తేదీని మాలలందరూ బ్లాక్ డే గా ప్రకటిస్తా ఉన్నాం. మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం గానీ, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఏ ప్రభుత్వంనైనా ఇక నుంచి మాలలారా మేల్కోలండి. ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు. ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు. మనమే ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి, మనకు తెలివి ఉన్నది, మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొందబెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా ఏందో చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది. మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ 1 సభకు కొంత భయపడ్డది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలల పైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది. ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్ అన్ని పార్టీలారా, ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, మాలల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా, మాలల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేస్తే ఏ ఒక్కరినైనా విడిచిపెట్టలేదు. ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా, ఇన్ని రోజులు మేము ఎందుకులే అని ఊరుకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం. మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం. మాకు ఆ సత్తా ఉన్నది. మా సత్తా ఏందో చూపెడతాం. మీకు ఖబర్దార్, మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే, ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా బొందబెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉద్యోగులారా, మేధావులారా, మీ మౌనాన్ని వీడని. మీ మౌనమే 30 సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోపాతాళానికి తొక్కడానికి కారణమైంది. ఇప్పటికైనా మీరు నోరు తెరవండి. మీ యొక్క తెలివిని బయట పెట్టండి. ఇప్పటికైనా యుద్ధం ప్రకటించకపోతే రాబేరు. నిన్నొకడు అంటాడు మాది 3% ఉన్నదట, ఇప్పటికే 5% ఇచ్చారని. ఆయన అంటే 3% ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వీళ్ళకి ఎంపరికల్ డాటా, సైంటిఫిక్ డాటా ఏనంగా తీసిరో కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి మేము ఖచ్చితంగా విద్యార్థి లోకంగా, యువజన లోకంగా మేము కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడిగే రోజులు ముందున్నాయి. ఇక్కడి నుంచి మా కార్యాచరణ అదే. మాకు ఖచ్చితంగా సైంటిఫిక్ డాటా 2001 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విభజన జరిగితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లెక్కలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ లో కూడా ఉన్నది 2001 జనాభా లెక్కల ప్రకారం చేయమని. ఎక్కడ సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఎక్కడ సూచన చేయలే. ఎటువంటి సూచనలు చేయకుండా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ను బేస్ చేసుకుని మీ విభజన చేస్తా ఉన్నాం, వర్గీకరణ చేస్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టు ఎక్కడ సూచించని 2011 సెన్సెస్ ను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. అరే ముండా కొడక, బట్టి విక్రమార్క, నువ్వు మా మాలకులంలో పుట్టి కూడా వేస్ట్. ఈ 9 మంది ఈ మాలకులంలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు రాజీనామా చేయండి. మీరున్నా కూడా మీ దిష్టి బొమ్మలు దహనం చేయబోతా ఉన్నా. మీ ఇంట్లో ముట్టడికి వస్తా ఉన్నా. మీ విద్యార్థి లోకంగా మీరు నిండు సభలో ఉండి కూడా మీరు ప్రశ్నించకపోతే అన్యాయం జరుగుతుండే, మన మాల జాతికి అన్యాయం జరుగుతుండే. మిమ్మల్ని ఎందుకు మేము ఎన్నుకున్నది పనిలేక కాదు. ఖచ్చితంగా మీ అందరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం, ఏ కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా మాల రాజకీయులందరి ఇళ్లను ముట్టడిస్తాం. ఖచ్చితంగా మీ అందరి అంతు చూస్తూ ఉంటాం. మీరందరూ కదిలి రాకపోతే మాల జాతిని గనక మీరు మాల జాతితో కలిసి రాకపోతే మీ అందరి హెచ్చరిస్తా ఉన్నాం.